అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ 9 రోజుల గుప్త నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాతే ఈ వీడియోను మీతో పంచుకుంటున్నాను. గుప్త నవరాత్రులు అనే పేరు వచ్చినట్టే ఈ రోజుల్లో చేసే సాధనలు, పూజలు, జపాలు సాధ్యమైనంత వరకు గోప్యంగానే ఉంచుతారు. అందుకే ఈ 9 రోజులు నేను ఎక్కువగా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఇది ఎవరికైనా గొప్పగా చూపించడానికి కాదు, ఒక భక్తురాలుగా నా అనుభవాన్ని, నా ఆనందాన్ని మీతో పంచుకోవటానికి మాత్రమే. పూజ అంటే దీపం పెట్టి అగరబత్తి వెలిగించడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పవిత్రంగా ఉండాలని మన పెద్దలు చెప్తారు. అందుకే నా రోజును ఇంటిని శుభ్రం చేయడంతో ప్రారంభమైంది. ముందుగా బెడ్రూమ్స్ మొత్తం శుభ్రం చేశాను. తర్వాత హాల్ ప్రతి మూలను క్లీన్ చేసుకున్నాను. కిచెన్ను కూడా పూర్తిగా శుభ్రం చేసి పూజకు కావాల్సిన పాత్రలు అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇలా ఇంటిని శుభ్రం చేస్తుంటే నిజానికి మన మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఆ తర్వాత బయట వాకిలిని శుభ్రం చేశాను. నీళ్లు జల్లి అందంగా ముగ్గు వేశాను. తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసి ముగ్గు వేసి దీపం పెట్టడానికి సిద్ధం చేసుకున్నాను. ఇలా ఒక్కో పని చేస్తుంటే ఇల్లు మొత్తం ఒక పండుగ వాతావరణంలో మారిపోయింది. శుభ్రం చేయటం పూర్తయిన తర్వాత స్నానం చేసి అమ్మవారి పూజకు సిద్ధమయ్యాను. ఆ రోజు నైవేద్యంగా కదంబం తయారు చేశాను. ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో వండిన ఆ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలనే ఆనందం మాటల్లో చెప్పలేను. వంట చేస్తూ కూడా ప్రతి క్షణం అమ్మవారి నామస్మరణే. నైవేద్యం చేయటం పూర్తయిన తర్వాత పూజను ప్రారంభించాలనుకున్నాను. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి బొగ్గులను కాల్చుకున్నాను. నాకు తెలిసిన విధంగా, నా శక్తికి తగ్గట్టుగా అమ్మవారికి 16 ఉపచార పూజను ఎంతో మనస్ఫూర్తిగా చేయటానికి ప్రారంభించాను. ఆవాహనం నుండి ప్రారంభించి ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ఆభరణం, గంధం, అక్షింతలు, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఇలా ప్రతి ఉపచారాన్ని తొందరపడకుండా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ సమర్పించాను. ఈ పూజలో నాకు ఎక్కువగా అనిపించిన విషయం ఒకటే. మనం ఎంత పూజ చేశామన్నది కాదు, ఎంత ప్రేమతో చేశామన్నదే ముఖ్యం. ఎంత పెద్ద నైవేద్యం పెట్టామన్నది కాదు, ఎంత భక్తితో సమర్పించామన్నది అమ్మవారు చూస్తారు. ఈ 9 రోజులు ఎలా గడిచిపోయాయో నిజంగా తెలియలేదు. ప్రతిరోజు మొదటి రోజు ప్రారంభించినప్పుడు ఇంకా చాలా రోజులు ఉన్నాయనిపించింది. కానీ చూస్తుండగానే చివరి రోజు వచ్చేసింది. ఒకవైపు పూజ విజయవంతంగా పూర్తయిందనే ఆనందం, మరోవైపు ఇక రేపటి నుంచి ఈ ప్రత్యేకమైన నవరాత్రి పూజ ఉండదనే చిన్న బాధ. ఈ రెండు భావాలు కలిసి మనసులో ఉన్నాయి. ఈ 9 రోజులలో ప్రతిరోజు అమ్మవారితో గడిపిన సమయం నాకెంతో ప్రశాంతతనిస్తుంది. పూజ చేస్తుంటే బయట ప్రపంచం మొత్తం మర్చిపోయి అమ్మవారి దగ్గర కూర్చున్న అనుభూతి కలిగింది. అదే ఈ నవరాత్రుల గొప్పతనం అనిపించింది. ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి చిన్న పని ఇంటి శుభ్రత, ముగ్గు, తులసి పూజ, నైవేద్యం, పూజ, ఇవి అన్నీ ఒక రోజులో జరిగిపోయిన పనులు మాత్రమే కాదు, అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించే ప్రేమ, ఆమె కోసం చేసే చిన్న చిన్న ఏర్పాట్లు. ఈ 9 రోజుల్లో నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. పూజ అంటే కేవలం పుస్తకం చదవటం కాదు, మనసును శుభ్రం చేసుకోవటం, అలంకారాన్ని తగ్గించుకోవటం, అహంకారాన్ని తగ్గించుకోవటం, క్షమించటం, కృతజ్ఞతతో ఉండటం, ప్రతిరోజు అమ్మవారి ముందు కొద్దిసేపైనా ప్రశాంతంగా కూర్చోవటం, ఇవే అసలైన సాధన అని నాకు అనిపించింది. మన జీవితంలో కొన్ని విషయాలు ఎవరికీ చెప్పలేం, కొన్ని బాధలు బయట పెట్టలేం, కొన్ని తప్పులు కూడా ప్రపంచానికి చెప్పుకోలేం. కానీ అమ్మవారి ముందు మాత్రం ఏమీ దాచాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా మన తప్పులను ఒప్పుకొని, అమ్మా తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించు అని చెప్పగలిగితే
అదే నిజమైన ప్రార్థన. ఈ గుప్త నవరాత్రులు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి మనశ్శాంతి, నమ్మకం, ధైర్యం, అమ్మవారి మీద మరింత భక్తి. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిపైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ గుప్త నవరాత్రిలో ఏదైనా పూజ చేసినట్లయితే మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మవారి సేవలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీ వారాహి మాత.